కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నదులు లేని జిల్లా అది. తరచుగా వర్షాభావ పరిస్థితులతో అక్కడి ప్రజలు అల్లాడిపోతూ ఉంటారు. పడిన వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ఆ జిల్లా ప్రజలు, అధికారులు భారీ యజ్ఞమే చేస్తున్నారు. జనగామ జిల్లాలో భూగర్భ జలమట్టం పెంచే ప్రయత్నాలపై టీవీ9 అందిస్తోంది ఈ గ్రౌండ్ రిపోర్ట్. చినుకు కలిస్తే సంద్రం అవుతుంది, చేయి కలిస్తే ఉద్యమం అవుతుంది. కరువు నేల జనగామ జిల్లాలో భూగర్భ జలాలు పెంచడం కోసం ఇంకుడు గుంతల రూపంలో సరికొత్త ఉద్యమం పురుడు పోసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, బళ్ళు, గుళ్ళు, పోలీస్ స్టేషన్లు తేడా లేకుండా ఈ జిల్లాలో ఇంకుడు గుంతల నిర్మాణం ఏ విధంగా ఒక ఉద్యమంలో సాగుతుందో ఇప్పుడు చూద్దాం. తాగునీటి అవసరాలు తీరక జనగామ జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. కరువు ఛాయలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పంట పొలాల్లో బోర్లు వేసినా నీళ్ల చుక్క రావడం లేదు. ఎక్కడో ఓ చోట బోర్లలో నీరు పడ్డా అక్కడ బోర్లు మొరాయిస్తున్నాయి. గోదావరి నదీ తీరానికి 536 మీటర్ల ఎత్తులో ఉన్న జనగామ జిల్లాకు గోదావరి జలాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. సాగునీటి సంక్షోభం ఒకవైపు ఎక్కిరిస్తోంటే మరోవైపు భూగర్భ జలాలు లేక జనం వెలవెల్లాడుతున్నారు. తొలి ప్రయత్నంగా ఎన్ని వేల ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఈ ఇంకుడు గుంతల నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది తెలుసుకుందాం. మనతో పాటు జిల్లా కలెక్టర్ గారు. సార్ చెప్పండి, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పటివరకు ఎన్ని ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు? అసలు ఇంకుడు గుంతల నిర్మాణం ఆలోచన మీకు ఎలా వచ్చింది? మన జిల్లా మన నీరు భాగంగా మన జిల్లాలో ఎస్పెషల్లీ జనగాం జిల్లాలో వర్షం మీద ఆధారపడుతున్న జిల్లా కాబట్టి ఇక్కడ నీళ్ళని మనం భూగర్భ జలాలు ఎంత ఎక్కువ క్యాచ్ చేసుకొని క్యాచ్ ద రెయిన్ అనే కాన్సెప్ట్లో వర్షం పడినప్పుడల్లా వాటర్ని డైరెక్ట్గా భూగర్భ జలాల్లోకి వెళ్ళి అక్కడ పెరగడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాము. జిల్లాలో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడం కోసం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా నేరుగా రంగంలో దిగారు. మన జిల్లా మన నీరు ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పోలీస్ స్టేషన్లు, పంచాయతీ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల వ్యవధిలో 5,000 ఇంకుడు గుంతలను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, డీసీపీ, ఏసీపీ కార్యాలయాల్లో ఇప్పటికే ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. పోలీస్ స్టేషన్కు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇంకుడు గుంతల వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. మొక్కలు పెంచడం, ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో సూచిస్తున్నారు. వెస్ట్ డీసీపీ గారు అన్నారు. సార్ చెప్పండి, ఇంకుడు గుంతల కార్యక్రమం ఎలా కొనసాగుతుంది? పోలీస్ స్టేషన్లో సహజంగా వీటిని పాటించారు, కానీ ప్రప్రథమంగా ఇక్కడే ఎందుకు ప్రవేశపెట్టారు? ఎట్లా ఉంది రెస్పాన్స్? చాలామంది పబ్లిక్ పోలీస్ స్టేషన్కి విచ్చేస్తుంటారు. వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో ఎక్కడైతే మన రెయిన్ వర్షం ఆధారిత జిల్లాగా ఉన్నామో అక్కడ మనకు వర్షం రాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకందరూ కూడా సోక్పుట్ ఏర్పాటు చేసుకోవాలని ఒక ఎగ్జాంపుల్గా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లోని 12 పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క సోక్పుట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకుడు గుంతలతో జలనిధి ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. అదేవిధంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయం ముందు ఇంకుడు గుంతల నిర్మాణం సాగుతోంది. రఘునాథపల్లి తహసీల్దార్ కార్యాలయంలోనూ తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఈ విధంగా ఎక్కడైతే పల్లపు ప్రాంతం ఉంటుందో నీరంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకిపోయే విధంగా, వర్షాకాలంలో ఈ నీరంతా ఇక్కడికి వచ్చి ఇంకిపోయే విధంగా ఈ విధంగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ స్థానిక తహసీల్దార్ గారు భూగర్భ జలాలను పెంచాలన్న ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలని పాటిస్తూ ఈ ఏదైతే లోతట్టు ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఇంకుడు గుంట నిర్మాణం చేపట్టాం. యజ్ఞంలా జరుగుతున్న ఇంకుడు గుంతల నిర్మాణం పట్ల జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేయి కలిపితే సాధ్యం కానిదంటూ ఏదీ లేదని జనగామ జిల్లా ప్రజలు చాటుతున్నారు. ఇంకుడు గుంతల ఉద్యమాన్ని మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నారు. జనగాం జిల్లాలో చేపడుతున్న మన జిల్లా మన నీరు మిగతా జిల్లాలకు అనుసరణీయం.